ఎట్టకేలకు జనసేన పార్టీకి సింబల్ లభించింది. గతంలో జనసేన పార్టీ తన సింబల్ గ్లాస్ అంటూ ఎలక్షన్ లో ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్లాస్ ని ఏదో టీ గ్లాస్ ఒకటి ఉంటుంది, దాన్ని పార్టీ సింబల్ గా ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన పార్టీకి కావాల్సిన ఓట్లు రాలేదు, పార్టీ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. చాలా 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 రకాలైనటువంటి కారణాలు చెప్పి జనసేన పార్టీకి గ్లాస్ సింబల్ ఇవ్వడం జరిగింది. పైగా ఆ గ్లాస్ గురించి చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు డైలాగులు చెప్పడం జరిగింది. గ్లాస్ అనేది పగిలే కొద్ది పదునెక్కుతుంది అది ఇది అంటూ. అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏంటి మీ గ్లాస్ సింబల్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ గ్లాస్ అనేది ఇసుకతో తయారైంది. సో ఇసుక ఏంటంటే సామాన్యులకి చాలా దగ్గరగా ఉంటది, అది ఇదని పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఏదో కహానీలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎలక్షన్ కమిషన్ గ్లాస్ ఇవ్వకపోవటం వల్ల లాస్ట్ ఎలక్షన్స్ లో గ్లాస్ కి సిమిలర్ గా, టీ గ్లాస్ కి సిమిలర్ గా ఉన్న చాలా చాలా సింబల్స్ తో వేరే వేరే పార్టీల నుంచి ఇండిపెండెంట్లు చాలా మంది పోటీ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాస్ లాగే ఒక మగ్గు కాకపోతే చిన్న పెద్ద టీ గ్లాసు లేకపోతే బకెట్ గ్లాస్ షేప్ లోనే తయారు చేసి, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ క్యాండిడేట్స్ నిలబడ్డారో ఆ క్యాండిడేట్స్ నిలబడ్డ దగ్గర వాళ్ళు కూడా అదే సింబల్స్ పెట్టుకొని పోటీ చేయడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చివరికి ఒక లెటర్ పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ పార్టీకి, జనసేనకి. ఏమని? గ్లాస్ సింబల్ ని అధికారికంగా మీకు జనసేన పార్టీకి సింబల్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కి హస్తం గుర్తు ఎలాగో, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు ఎలాగో, టీడీపీకి సైకిల్ గుర్తు ఎలాగో, అలాగా ఇక పైనుంచి జనసేన పార్టీ గుర్తు గ్లాస్ అన్నమాట, టీ గ్లాస్. అది అఫీషియల్, ఇంకా దాన్ని ఎవరు వాడటానికి లేదు, ఎక్కడ వాడుకోవటానికి లేదు. అది కేవలం జనసేన పార్టీకి సంబంధించిన సింబల్ గానే ఇక పైన పరిగణించబడుతుంది అంటూ లెటర్ పంపించడం జరిగింది. సో ఇది నిజం చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ ఒక అచీవ్మెంట్. అసలు నీ గ్లాస్ సింబల్ ఇవ్వమన్న దగ్గర నుంచి వాళ్ళే లెటర్ రాసి గ్లాస్ సింబల్ కి మేము ఎలొకేట్ చేస్తున్నామంటూ వాళ్ళకి లెటర్ రావటం, దాన్ని ఇప్పుడు జన సైనికులంతా సంబరాలు చేసుకోబోతున్నారు. వాళ్ళ గ్లాస్ సింబల్ అఫీషియల్ గా వచ్చినందుకు గాను. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు మీటింగ్ పెట్టి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. సో అఫీషియల్ గా ఇక పైన గ్లాస్ అనేది జనసేన పార్టీకి సంబంధించిన సింబల్ అన్నమాట. అది విషయం. ఎట్లా కష్టానికి తగ్గ ప్రతిఫలమో తెలియదు, తనకు పడ్డ ఓటులు, గెలిచిన సీట్లు, లేకపోతే వెనక లాబింగ్ లో తెలియదు, మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది సాధించుకున్నారు. ఆయన రాజకీయ నీతి బాగానే చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాప కింద నీరులాగా తెలుగుదేశం పార్టీకి ఎత్తబెట్టే ప్రయత్నంలో గట్టిగా ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అందుట్లో భాగంగానే అఫీషియల్ గ్లాస్ సింబల్ వచ్చింది. దీనికి బీజేపీ బ్యాక్ ఎండ్ లో సహకరించింది అంటూ కూడా చెప్తున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి కొన్ని రోజులు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.